వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు స్పెషల్ వేడి వేడి హాట్ పొంగలి. ఇంకా ప్రిపేర్ చేసేద్దామా? దీనికోసం నేను 1 గ్లాస్ రైస్ తీస్తున్నానండి అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అండ్ అలాగే తాలింపు కోసం 1 స్పూన్ మిరియాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర తీస్తున్నానండి. ఇవి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 ఎండుమిర్చి అండ్ పల్లీలు, ఒక 4 పచ్చిమిర్చి తీస్తున్నానండి. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకొని ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా యాడ్ చేయాలండి. ఈ మొత్తం ఒకసారి కలిపేసుకొని 1 స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. నేను 1.5 తీస్తున్నాను కాబట్టి దానికి డబల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది 2 విజిల్స్ వస్తే చాలండి, కంప్లీట్ అయిపోద్ది. అంతేనండి. ఈ చలికాలంలో ఇలా వేడి వేడి హాట్ పొంగలి మనం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.